బాలు, మీనా బట్టలైతే వాళ్ళ రూమ్‌లో సర్దుతూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే, "మీనా నాకెందుకో ఆ పార్లర్ అమ్మాయి మీద డౌటేస్తుంది. ఎప్పుడూ లేనిది కొంచెం టెన్షన్ పడుతుంది. దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తుంది. ఎక్కువగా చాట్‌కెళ్ళి ఫోన్ గట మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఏంటండి అలా డౌట్ పడుతున్నారు మీరు మీ డౌట్‌లు" అని చెప్పేసి మీనా అనేస్తూ ఉంటుంది. "నేను పడిన డౌట్ వేరేలే. నువ్వనుకున్న డౌట్ కాదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. తను ఎందుకో గాని టెన్షన్ పడుతుంది. ఎప్పుడూ రాని మలేషియా వాళ్ళు ఇప్పుడు రావడం ఏంటి? అది కూడా నేను అన్న తర్వాత రావడం ఏంటి? అదే నా డౌటు. ఆ ఒక్క డౌట్ మీద ఉంది. తనని ఎలాగైనా సరే నేను ఎలాగైనా గట్టిగా చేస్తాననంటే, "ఊరుకోండి ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఎందుకలా అపార్థం చేసుకుంటున్నారంటే" "లేదు మనం అక్కడున్నప్పుడు రావాలి కదా మలేషియా మామయ్య. కానీ ఇక్కడికొస్తున్నాడేంటి? పల్లెటూరికి రావడం ఏంటి మలేషియా మామయ్య? నాకెందుకో ఇక్కడే ఏదో మతలబుందనిపిస్తుంది. ఎలా అయినా రాని ఆ మలేషియా మామయ్య వస్తే వాడి సంగతి ఏంటో తెలుస్తాను. ఈ పారలమ్మే రహస్యం ఏంటో కనుక్కుంటాను. ఏదో విషయానికి ఎక్కువగా టెన్షన్ పడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తుంది. అదేంటనేది తెలుస్తుంది. ఈ మలేషియా మామయ్య ఇదంతా పెద్ద నాటకమేమో అనిపిస్తుంది. వాడు వస్తే వాడిని సీక్రెట్‌గా గట్టిగా గుంజేసి వాడి దగ్గర పారలమ్మాయి నిజాలేకం కనుక్కుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు బాలు అయితే రోహిణితో. మీనాతో రోహిణి గురించి. ఇక రోహిణి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది మలేషియా మామయ్య గురించి. ఇక బాలు అయితే ఏమో నాకెందుకో ఈ ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయి మీద ఫుల్లుగా అనుమానం ఉంది మీనా. నువ్విన్ని చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అంటే, లేదు నేను ఆలోచించడం కాదు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను. ఇప్పుడు ఆ మలేషియా మామయ్య గురించి మాత్రం రోహిణి చాలా టెన్షన్ పడుతుంది. అది నేను బాగా గమనించాను. ఈ పార్లర్ అమ్మాయి సంగతేంటో నేను త్వరలోనే తేల్చుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు బాలు.